ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హెచ్ఎం గారు ఉన్నారా? లేరు సార్, అమ్మవారి గుళ్ళో ఉన్నారు. అవునా, ఎక్కడుంది? ఊరు బయట సార్. సరే. చిన్నక్క, ఫోన్ చేసి చెప్పిందా వచ్చేస్తుంటాడు? నువ్వేంటి ఇక్కడ? ఇది మా ఊరే. అక్షర ఎక్కడా? ఎక్కడికొచ్చుండదా? నేను చూడలేదే. ఎవరైనా రండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? చిన్నక్క, ఏదో కంపయ్యేటట్టే ఉండాది. ఎలాగైనా పెళ్లిళ్ళు జరిపించేయాలి. పంతులు గారు, త్వరగా తాళిబొట్లు కట్టించండి. ముహూర్తానికి ఇంకా సమయం ఉందండి. అక్షర, చిన్న బావా, చిన్న బావా, చిన్నక్క. అక్షర, అక్షర, ఏమైంది? ఏం జరుగుతుంది? చిన్న బావా, ఆ నీలాంబరియే మమ్మల్ని ఇలా బంధించింది. చిన్నక్క పరిస్థితి సీరియస్ గా ఉంది. టాబ్లెట్స్ వేసుకోలేదు. టాబ్లెట్స్ తెచ్చావా చిన్న బావా? తీసుకొచ్చాను. చిన్నక్క, ఏంటిది అక్షర? నీకెన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పినా వినవేంటి అక్షర? వద్దు అంటే వస్తావు. ఏమండి ప్లీజ్, ఇప్పుడు నేను బానే ఉన్నాను, కానీ అక్కడ అభం శుభం తెలియని పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నారండి. అమ్మవార్లా పూనకు వచ్చినట్టు డ్రామా ఆడించారు. అందరినీ నమ్మించి ఇలా చేయిస్తున్నారండి. ఇదంతా ఆ నీలంబరే చేయిస్తుంది. ఆ ఘోర నాపండి ప్లీజ్. ఆపుతాను అక్షర. మిమ్మల్ని ఇలా బంధించేంత ధైర్యం వచ్చిన వాళ్ళని వదలను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఎవరయ్యా నువ్వు? జరుగుతున్న అన్యాయాన్ని ఆపడానికి వచ్చింది ఎవరైతే ఏంటి? ఇది జరగకూడదు. జరుగుతుంది. ఇది మా ఆచారం. అడగడానికి నువ్వెవర్రా? ముందిక్కడి నుంచి పోరా. ఏయ్, ఒక్క అడుగు ముందుకేసావో చంపేస్తాను. చారు, ఈ పెళ్లి జరగకపోతే మా బిడ్డ బ్రతకదు. ఎవరు చెప్పారు అలా అని? ఉండు, ఇప్పుడే నిరూపిస్తాను. కమలా, ఈవిడేనా చెప్పింది? నిజం చెప్పవే. అమ్మవారు నీలో వచ్చారా? చెప్పు, లేదంటే ఏం చేస్తారో నాకే తెలీదు. అమ్మా, ఒప్పుకుంటానమ్మా. నేను చెప్పింది అబద్ధమేనమ్మా. ఇదిగో వీళ్లే డబ్బిచ్చి చెప్పమన్నారమ్మా. విన్నారు కదా, ఇదే నిజం. అమ్మవారు చెప్తే మీరు నమ్ముతారని వీళ్ళు ఆడించిన నాటకం ఇది.
అంటే ఇదంతా నాటకమా? నా కూతురు బ్రతకదా? నీ కూతురు చనిపోలేదు పద్మ. ఈ ఎదవలే మత్తు మందిచ్చారు. అది చెప్దామంటే మమ్మల్ని చెప్పనివ్వలేదు. అమ్మా నాకేం అర్థం కావట్లేదమ్మా. ఆయన నాటు వైద్యాలు కూడా చెప్పింది కదా. చెప్పించారు. నువ్వు చెప్తావా లేదంటే నేనేంటో చూపించమంటావా? వద్దమ్మా, నిజం చెప్పేస్తాను. సర్పంచ్ అయ్య గారు చెప్పమంటేనే చెప్పానమ్మా. అంతకు మించి నాకేం తెలీదమ్మా. పద్మ, మీ అమ్మాయి బ్రతికే ఉంది. సర్పంచ్ గారే ఇలా చెప్పమన్నారు. అమ్మా, నన్నేం చేయొద్దండమ్మా. మరి తను స్పృహలోకి వచ్చేది కూడా నీకు తెలిసి ఉంటుంది కదా. ఎలాగో అలా స్పృహలోకి తెప్పించు. ఇప్పుడే తెప్పిస్తానమ్మా. అమ్మా వీళ్ళు. హేమా, అంతా తెలిసింది. నువ్వింకేం భయపడకు. ఏమయ్యా, ఊరికి సర్పంచ్ అని గౌరవం ఇస్తుంటే ఇలాంటి నీచ పనులు చేస్తావా? అది కూడా అమ్మవారి పేరు చెప్పి. అసలు మిమ్మల్ని వదలకూడదు. ఏం సాధించడానికి ఇదంతా చేస్తున్నారు మీరు? సిగ్గని కూడా అనిపించట్లేదా? నువ్వు ధర్మాన్ని అణిచివేయాలనుకుంటున్నావు. అధర్మం వల్ల అది ఎన్నటికీ కాదు. న్యాయం అన్యాయాన్ని తొక్కుకుంటూ వెళ్తూనే ఉంటుంది. గెలిచేది సత్యమే, అసత్యం కాదు. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడించినా నిజమే గెలిచింది. చూసావు కదా. నీతి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఓడిపోయేది కూడా అవినీతే. ఆ అమ్మవారే తన సన్నిధిలో జరుగుతున్న దుర్మార్గాన్ని ఇంకెన్నడూ జరగకుండా ఆపించారు. ఇకనైనా కాస్త బుద్ధి తెచ్చుకోండి అని మీకు చెప్పినా కూడా వేస్టే. ఇలాంటివి చేస్తే చెప్పు దెబ్బలు తింటారు. వెళ్ళండి. రేయ్, మీకు స్పెషల్గా చెప్పాలా? లేవనరా, వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.